ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ చేసే కుట్రలన్నీ తమకు తెలుసంటూ ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణలోని ప్రముఖ క్రీడాకారులు ఒక్కో ఆటలో బ్రాండ్ అంబాసిడర్లు అయితే కేసీఆర్ మద్యానికి అంబాసిడర్ అన్నారు. కాళోజీ అంటే కేసీఆర్ ను రాష్ట్రం నుంచి తరిమేసేవారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మళ్లీ మొలవనివ్వనని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ ఏం కోల్పోయిందో చర్చకు సిద్ధమంటూ కేసీఆర్ కు సీఎం సవాల్ విసిరారు. తెలంగాణ సమాజం 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే. ప్రపంచ రికార్డు ఇవాళ తెలంగాణ రాష్ట్రం 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇయ్యడమే కాదు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. బాజాబ్తా తెలంగాణ సమాజం 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా 23 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే. ప్రపంచ రికార్డు ఇవాళ తెలంగాణ రాష్ట్రం 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇయ్యడమే కాదు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. బాజాబ్తా తెలంగాణ సమాజం తెలంగాణలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణ వృద్ధిలోకి వచ్చినట్లేనన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్ ను తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ఆయన కల్వకుంట్ల ఇంట్లో 4 పదవులు కోల్పోయారు తప్ప తెలంగాణ సమాజానికి ఏమాత్రం నష్టం జరగలేదన్నారు. ఎవరో ఇస్తే సీఎం కుర్చీలోకి తాను రాలేదని నమ్మక ద్రోహులను తొక్కుకుంటూ వచ్చానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినావు. కిషన్ రెడ్డి తట్టపెట్ట జరుపుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. నేను మళ్ళొక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం. కిషన్ రెడ్డి, ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ ఇక రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెడతామని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడే రుణమాఫీపై చర్చ పెడతామన్న ఆయన అందుకు కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదని, కిషన్ రెడ్డి తట్టాబుట్టా సర్దుకుని గుజరాత్ వెళ్లాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్న రేవంత్ రెడ్డి మహిళలకు పెత్తనం కేసీఆర్ కు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకే వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయని సీఎం ఆరోపించారు. ఇక సోనియమ్మ కనికరం వల్లే 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళ సాకారమైందని రేవంత్ రెడ్డి కొనియాడారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తమ అమ్మ అంటూ వ్యాఖ్యానించారు. సోనియా కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్న తప్పులేదని, ఆమె కాళ్ల నీళ్లు నెత్తిన పోసుకుంటే పవిత్రం అవుతారంటూ విపక్ష నేతలను ఉద్దేశించి రేవంత్ కామెంట్స్ చేశారు. తెలంగాణను తీర్చిదిద్దుతున్న తమ కాళ్లకు కేటీఆర్, హరీష్ రావు కట్టెలు అడ్డు పెడుతున్నారన్నారు ఆయన. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు చేయని అభివృద్ధి తాము చేసి చూపించామన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.
2027 నాటికి